ఎలా సార్ 60 సంవత్సరాలు మీ జర్నీ ఎలా ఉంది? ఈ అనుభూతిని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఆవిడ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారండి. నేను ఆవిడని సెలెక్ట్ చేసుకున్నది కూడా అక్కడే. ఓకే. నాకు నేను ఒక చిన్న చిరుద్యోగిగా నా జీవితం స్టార్ట్ అయింది. ఎందుకంటే పెళ్ళి అదే కాలేజీ చదువులు అయిపోయినాయి. ఇంట్లో ఆడపిల్ల 2 పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత సో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. కానీ నా దృష్టి చిన్నప్పటి నుంచి కూడా ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది నా దృష్టి. ఓకే. దానికోసం ఎన్ని ట్రై చేసినా మా నాన్నగారు బిజినెస్ ఉండేది, ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఉండేవారు. అక్కడ మధ్య మధ్యలో సెలవులు వస్తే అక్కడికి వెళ్ళడం చేయటం ఇవన్నీ చేసేవాడిని. బట్ ఫైనల్లో వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను నేను. ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలా. ఎందుకు అని అంటే చదువుతున్నాను కానీ పరీక్షలోకి వెళ్ళేటప్పటికి రాయలేకపోతున్నాను కరెక్ట్గా. బాగా చదివేవాడిని, రాయలేకపోయేవాడిని. ఎందుకు మనసంతా అటు డైవర్స్ బిజినెస్ మీదే ఉండేది. సరే ఇక మనకి ఇది వంట పట్టదులేదు, దీన్ని బట్టి కూర్చోవద్దు, టైం వేస్ట్ చేసుకోకూడదు అని అనుకుని బిజినెస్ చేద్దామంటే నాన్నగారి దగ్గర డబ్బులు